ఓరి నాయనో ఎంతమంది ఉన్నారంట్రా స్వామి. అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి భక్తులు చూడండి మామ తలపై ఇరుముడితో ఎలా మెట్లెక్కుతున్నారో. మామ లాస్ట్ వీడియోలో చెప్పినట్లే ఎరిమేలు నుండి పంబ దగ్గరికి అయితే బయలుదేరాము. నీలకల్ అనే ప్లేస్ కు వచ్చేసిన తర్వాత పోలీసు వాళ్ళు అయితే కార్ అయితే అలో చేయలేదు మామ. పంబ దగ్గరికి వెళ్ళినా గానీ మనుషుల్ని అక్కడ దింపేసి రిటర్న్ వచ్చేయాలన్నారు. మేమందరం పంబ దగ్గర దిగిపోతే బండిని రిటర్న్ ఎవరు తీసుకుని వచ్చేదని చెప్పి బండిని అయితే నీలకల్ లోనే పార్క్ చేసి అక్కడ నుండి బస్సులో వెళ్లకుండా ట్యాక్సీ లో అయితే వెళ్ళాం మామ. మా ఆరుగురికి కలిపి 800 అయితే తీసుకున్నాడు ట్యాక్సీ అతను. పంబ ఎంట్రన్స్ లో అయితే అయ్యప్ప స్వామి పులిపైన కూర్చొని ఉండే విగ్రహం అయితే కనిపించింది. ఇప్పుడైతే పవిత్రమైన పంబా నది దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇదేమో పంబా నది. నేనేమో ఎక్కువ నీళ్లు ప్రవహిస్తుంటాయి అనుకున్నా, కానీ ఇక్కడ మోకాల వరకు మాత్రమే నీళ్లు ఉన్నాయి. మా స్వాములందరూ మంచిగా స్నానం చేసి గుడి దగ్గరికి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయారు. ఇంకా ఇక్కడ నుండి స్టార్ట్ మామ. 4 కిలోమీటర్లు కొండలు ఎక్కాలి దిగాలి. మెట్లు జస్ట్ 1/2 కిలోమీటర్ వరకు మాత్రమే ఉన్నాయి మామ. మిగతాదంతా బండపైన నడుచుకుంటూ వెళ్ళాలి. పెద్దోళ్లే అలసిపోతుంటే చిన్న పిల్లలు సునాసంగా ఎక్కుతున్నారు మామ. నేనైతే భలే ఆశ్చర్యపోయినా. ఇంకా 3.2 కిలోమీటర్లు ఎక్కి దిగాలి మామ కొండల్ని. తిరుమల కొండ ఎక్కేటప్పుడు కూడా ఇంత ఇబ్బంది ఇంత కష్టం కనిపించలేదు మామ. ఈ కొండ ఎక్కేటప్పుడు మాత్రం పులుసు కారిపోతుంది. ఇంకా ఈ కట్టెల చారణ అయితే డోలి అంటారంట మామ. ఎవరైతే కొండ ఎక్కలేకుండా ఉంటారో వాళ్ళని ఇందులో కూర్చోబెట్టుకుని నలుగురు మోసుకొని కొండపైకి అయితే తీసుకుని వదులుతారంట. ఒక మనిషికి ఒక ట్రిప్ కి 5,000 రూపాయలు తీసుకుంటున్నారు మామ. కొండపైకి ఏదైనా వస్తువులను తీసుకుని వెళ్లాలన్నా లేదంటే కిందకి దించాలన్నా ట్రాక్టర్లను అయితే యూజ్ చేస్తున్నారు. భక్తుల్లో ఎవరికో ఏదో అయిందనుకుంటా, అందుకే ఈ ఆఫ్ రోడ్ ఎమర్జెన్సీ వెహికల్ అయితే కొండపైకి ఎక్కుతుంది. కొండ ఎక్కేటప్పుడు అలసిపోయిన వాళ్ళకి ఎనర్జీని ఇవ్వడానికి ఇక్కడ జ్యూస్ షాపులు కూడా ఉన్నాయి మామ. ఒక నిమ్మరసము 30 రూపాయలు. చివరికి 4 కిలోమీటర్ల కొండలు ఎక్కి దిగి అయ్యప్ప స్వామి గుడి దగ్గరికి అయితే చేరుకున్నాం మామ. ఇంకొంచెం ముందుకు వెళ్తే అయ్యప్ప స్వామి గుడి అయితే వచ్చేస్తుంది. ఈ షెడ్ లోపల నుండే మామ ఇరుముడి కట్టిన స్వాములు దేవుడి దర్శనం కోసం క్యూ లైన్ లో నిలబడి వెళ్తారు. ఇరుముడి కట్టని వాళ్ళైతే వేరే ప్లేస్ నుండి అయితే దర్శనం చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేనైతే అక్కడికే వెళ్తున్నాను. పైన మొత్తం నాకు తిరుమల కొండ పైన ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలాగే కనిపించింది మామ. ఓరి నాయనో ఎంతమంది ఉన్నారంట్రా స్వామి. వీళ్ళందరూ మాల వేయని వాళ్ళు మామ. నేను కూడా ఇప్పుడు వాళ్ళలో నుండి వెళ్లి స్వామిని అయితే చూడాలి. వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఐఎమ్ సో సారీ మామ. స్వామిని చూసేటప్పుడు మొబైల్ ని అలౌ చేయలేదు కాబట్టి వీడియోని అయితే షూట్ చేసి మీకు చూపించలేకపోయా. నేనైతే కొండ దిగి నేరుగా నీలకల్లికి అయితే వచ్చేసాను మామ. నేను కారులో అయితే పడుకుంటా, మా వాళ్ళు అయితే పైనే ఉన్నారనమాట. రేపు పొద్దున వాళ్ళు కొండ దిగిన తర్వాత పళనిలోని మురుగన్ టెంపుల్ కి అయితే బయలుదేరుతాం.